హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం హైదరాబాద్ టు బెంగళూరు ట్రిప్ అయితే పోతున్నాం అనమాట. ఈ సంక్రాంతికి మంచి హైదరాబాద్లో కైట్స్ ఎగిరేసి మంచిగా వ్లాగ్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి సంక్రాంతికి బెంగళూరు అయితే పోతున్నాం అనమాట. బెంగళూరులో మంచి మంచి టెంపుల్స్ అండ్ అన్ని కవర్ చేసినాం. మన ఈసా ఫౌండేషన్, శివుడిది విగ్రహం అండ్ నంది హిల్స్, ఇస్కాన్ టెంపుల్, ఇట్లా అన్ని అయితే కవర్ చేసినాం. బొటానికల్ గార్డెన్ అన్ని కవర్ చేసినాం. మర్చిపోకుండా వీడియో మొత్తం చూసండి. వాయిస్ ఓవర్ ఇస్తూ సినిమాటిక్ మ్యూజిక్ తోటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. చలో వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. మీలో కూడా ఎవరైనా బెంగళూరుకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో వచ్చేసి మీకు బెంగళూరులో ఫేమస్ ఏమేమి చూడొచ్చో మంచి మంచి టెంపుల్స్, లొకేషన్స్, టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ అయితే చూపించిన. డే 1 ఆఫ్ సంక్రాంతి భోగి మంటలు అయితే వేసుకున్నాం అనమాట. ఫస్ట్ రోజు మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. వ్లాగ్ అయితే లేట్గా అయితే వస్తుంది కదా. బెంగళూరులో మనం ఫస్ట్ డే వచ్చేసి భోగి అయితే వేసేసుకున్నాం. భోగి మంటలు అయితే వేసేసినాం. చూడొచ్చు, నేను లేకముందే పెద్ద మంట అయితే వచ్చిందంటే ఒకసారి చిన్న క్లిప్ అయితే వేస్తా చూడండి. భోగి మంటల తర్వాత తెలిసిందే కదా, మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకొని మంచిగా రెడీ అయ్యి మనమైతే బెంగళూరు ఫేమస్ టెంపుల్స్ అయితే కవర్ చేయడానికి అయితే వెళ్ళిపోయినాం. చూడొచ్చు, ముందుగా మనం వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇదే ఎంట్రీ. చూడొచ్చు మీరు ఈ బోర్డు పైన చూడొచ్చు మీరు. మీకు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి మనం ఇటు నుంచి అయితే పోతాం. ఇక్కడ ఎంట్రీ అవ్వగానే దారి అయితే ఇదే మనకి. ఇక్కడ నుంచి సీదా వెళ్తే మీకు షూస్ పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి అయితే కౌంటర్ అయితే ఉంటుంది. చూడొచ్చు, మొత్తం షూలు, చెప్పులన్నీ ఇక్కడైతే ఇచ్చేయాలి. 10 రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది. ఇక్కడ నుంచి మీకు దర్శనం దారి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు చూడొచ్చు 2 లైన్లు, క్యూ లైన్లు అయితే కనిపిస్తాయి మీకు. ఏదో ఒక క్యూ లైన్కి అయితే వెళ్ళిపోండి. ఈ క్యూ లైన్లో ఉన్నంతసేపు మీరు 108 స్టెప్స్ అయితే ఎక్కాలి. 108 టైమ్స్ మీరు హరే రామ హరే కృష్ణ అంటూనే ఉండాలి. మీతో అనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూసేది ఇస్కాన్ టెంపుల్ లోపల. టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీకు కింద 2 ఫ్లోర్లు మొత్తం షాపింగ్, స్వీట్స్ ఇవే ఉంటాయి అన్నమాట. మొత్తం ఇవే ఉన్నాయి. ఈ షాపింగ్ అంతా దాటుకొని మొత్తం బయటికి రాగానే మీకు ప్రసాదం ఇచ్చైతే బయటికి పంపుతారు. ప్రసాదం అయితే బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ నుంచి మనం అట్లా బ్రిడ్జ్ పై నుంచి సీదా ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడే మనకి అన్నదానం దారి అయితే ఇది అనమాట. అన్నదానానికి క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాం. టెంపుల్లోనే లంచ్ చేసుకొని సీదా బెంగళూరు ఫోర్ట్ ఈ ఆన్ ద వేలో చూసుకుంటే అయితే మొత్తం బెంగళూరు సిటీ అయితే తిరిగేసినాం. తర్వాత మనం బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసినాం. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ చాలా పెద్దగా ఉంది అండ్ అలాగే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీకు కనిపిస్తున్నది మొత్తం లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ మ్యాప్. అది చూడొచ్చు మీరు.
ఇందులో మీకు వింత వింత చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే చూడొచ్చు. సంక్రాంతి స్పెషల్, సంక్రాంతిలో ఉండేటివన్నీ ఇక్కడైతే సెటప్ అయితే చేసి చూడొచ్చు. బొటానికల్ గార్డెన్ తర్వాత మనం వచ్చేసి శ్రీ దొడ్డ గణపతి టెంపుల్కి అయితే వచ్చినాం. అండ్ ఇక్కడ మనకి శ్రీ దొడ్డ బసవన్న టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ మనకి పెద్ద గణేష్ అండ్ నంది రెండు ఫేమస్ టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇందాక చూసింది గణపతి టెంపుల్. కొంచెం లోపలికి వస్తే మీకు నంది టెంపుల్ కూడా కనిపిస్తుంది, చూడొచ్చు. డే 1 ఈ టెంపుల్స్ అని కవర్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం. డే 2 సంక్రాంతి పండుగ రోజు ఏం చేయాలో అర్థం కాక మనమైతే బాలయ్య సినిమాకి అయితే వచ్చేసినాం. డాకుమారాజ్ సంక్రాంతికి ఎవరో ఏ సినిమాకి పోయారో కమెంట్ అయితే పెట్టండి. మేమైతే డాకుమారాజ్ మూవీకి అయితే వచ్చేసినాం. స్క్రీన్ నెంబర్ 4 మనది వచ్చేసి. మూవీ అయితే చూసేసిన. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ చూసుకొని బయటికి రాగానే మనకైతే మొత్తం క్యాంటీన్ అయితే ఉంది. ఏదో ఒక ట్రై చేద్దామని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాం. మనం ఐస్ క్రీమ్ తినేసి మాలంటే ఒక రౌండ్ వేసేసి ఇంటికైతే వెళ్ళిపోయినాం. సంక్రాంతి రోజు అయితే ఇట్లయితే అయిపోయింది.
డే 3 కనుమ చికెన్, మటన్ తిని ఇంట్లోనే ఉన్నాం. ఏడికెళ్ళలేదు అనమాట. కైట్లు ఎగరేద్దామంటేనేమో బెంగుళూరులో ఒక్క కైట్ కూడా కనపడలే నాకైతే. లాక్‌డౌన్‌లో బాగా ఫోన్‌లు అలవాటయ్యేసరికి కైట్లు కూడా ఫోన్‌లో గేమ్‌లని ఎగిరేస్తుర్రు. హైదరాబాద్‌లో ఉంటే మాత్రం ఫుల్ కైట్స్ అయితే ఎగిరేసుకుంటుర్రు. అందరూ వీడియోలు అయితే చూస్తున్నా అందరియి. ఇంకా డే 3 అట్లా అయిపోయిన తర్వాత మన వచ్చే రోజు డే 4 ఖాళీయే. 5థ్ రోజు అయితే మేమైతే మార్నింగ్ 6కే బయలుదేరి నంది హిల్స్‌కి అయితే వెళ్ళిపోయినాం. నంది హిల్స్ మంచి ఘాట్ రోడ్ లొకేషన్స్ అన్నీ చూపిస్తున్నా చూడండి మొత్తం. ఆ లెఫ్ట్ సైడ్ కనిపించే కొండపైకే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. అదే నంది హిల్స్. సన్‌రైజ్ కూడా అయిపోయింది. ఇప్పుడే మనం పైకెళ్ళైతే చూపిస్తా చూడండి. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి. నంది హిల్స్ రోడ్ స్టార్టింగే మీకు నంది విగ్రహం అయితే కనిపిస్తుంది స్టార్టింగ్‌లో. ఈ రోడ్లోకి అయితే వెళ్ళిపోవాలి మనం. ఇక్కడి నుంచి మనకైతే ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. టైం 7 అయింది. 7కి అందరు రిటర్న్ అయితే వచ్చేస్తారు. అందరు సన్‌రైజ్ చూసి అయితే వచ్చేస్తారు మార్నింగ్. బండి పార్క్ చేసుకొని ముందుగా అనిపిస్తున్న టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకొని అయితే ఎంట్రీ అయితే అయిపోయింది మనది. ఇక్కడ నుంచి నంది హిల్స్ మొత్తం చూసేయండి. పైకి ఎక్కేటప్పుడు ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదే. నంది హిల్స్‌లో మనకుండే ఈ 4 మెయిన్ చూడొచ్చు. కోతి బాత్రూమ్ అయితే పోతుంది. నంది హిల్స్ టెంపుల్ పైన ఇది సన్‌రైజ్ వ్యూ పాయింట్, షాప్స్, టెంపుల్స్ అయితే ఉన్నాయి. మొత్తం వీడియో అయితే చూసేయండి. కోతి బ్యాగ్ ఓపెన్ చేసి ఏం దొరుకుతుందని చూస్తుంది.
కొండ మీద ఫుల్ గాలి అయితే వస్తుంది. దెబ్బకి మన చెవులు ముక్కులు ఏమైతే పని చేయట్లేవు. అందుకే అనుకుంటా వ్యూ పాయింట్లో చేసుకోకుండా ఇక్కడ చేస్తారు రీల్స్ బ్యాచ్. ఇప్పుడు మీరు చూసేదే సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ అయితే చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు కలర్ కలర్ ఫిషెస్ అయితే కనిపిస్తాయి. ఇంకా నంది హిల్స్ చూసుకొని సీదా మనం ఈసా ఫౌండేషన్ శివుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయినాం. ఈసా ఫౌండేషన్ లేజర్ లైట్ అంతా నైట్ బాగుంటుంది, కానీ మనం ఇంకా మార్నింగే చూసుకొని హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా డే టైంలోనే చూసి వెళ్ళిపోదామని చెప్పి ఇప్పుడైతే ఈసా ఫౌండేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈసా ఫౌండేషన్ ఈ నంది హిల్స్ దగ్గర ఉంటాయి అనమాట. ఈ నంది హిల్స్కి ఈసా ఫౌండేషన్కి బెంగళూరు హైవే మొత్తం ఇక్కడ మీకు చుట్టుపక్కలంతా గ్రేప్స్ పువ్వులు ఎక్కువ పండిస్తారు. చూడొచ్చు మీరు రోడ్ అంతా. ఇక్కడ నుంచి మనకి ఈసా ఫౌండేషన్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు మీరు బోర్డు అయితే ఉంది ముందు. మనకు దగ్గరలో ఉన్నప్పుడే మనకి శివుడి విగ్రహం అయితే కనిపించడం అయితే స్టార్ట్ అయితే చూడొచ్చు మీరు ముందు కనిపిస్తుంది మనకి. ఇక్కడ స్టార్టింగ్ మనం 50 రూపీస్ పార్కింగ్ టికెట్ తీసుకుంటేనే ఎంట్రీ ఇస్తారు మనకి. స్టార్టింగే చూసుకోవచ్చు మనకి ఏనుగులు త్రిశూలం ఉన్న రథాన్ని అయితే లాగుతుంటాయి. పెద్ద త్రిశూలం చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ మనకి.
ఈ ఆదియోగి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నది చదివి తెలుసుకోండి. అండ్ అలాగే కింద చూడొచ్చు మీరు 7 PM అయితే డైలీ లేజర్ లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మీరు స్టార్టింగ్ చూపించిన రథం అయితే ఉంది కదా త్రిశూలంది, దాని టైర్స్ అయితే ఇది తిప్పచ్చంట. ఒకసారి ట్రై చేసి అయితే చూసినాం మనం. తిరుగుతుంది చూడండి. ఇంకా ఈ సంవత్సరం సంక్రాంతి బెంగళూరు ట్రిప్ ఇట్లయితే అయిపోయింది మాది. మీ సంక్రాంతి ఎట్లా జరుపుకురో కమెంట్స్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ పెట్టేసి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సీ ఇన్ ద న్యూ వీడియో గైస్, బాయ్ బాయ్.